రాశిగా పోసిన విద్య ఓ ఆకృతి దాలిస్తే అది ఉపాధ్యాయుడు. జ్ఞాన అక్షయ పాత్ర వంటిది ఉపాధ్యాయ వృత్తి. రాళ్ల బాటను రతనాల బాటగా మరల్చగలిగేది ఓ ఉపాధ్యాయుడు మాత్రమే. ఒక పట్టాన అర్థం కాక, జవాబు చిక్కక తలలో చుక్కలు చూపించేవి లెక్కలు అని చాలామందిలో ఉన్న సహజమైన భయాన్ని పోగొట్టే గణిత శాస్త్రాన్ని మంచినీళ్ల ప్రాయంగా గడగడా తాగించగల విశిష్ట విద్యావేత్త, విలక్షణ గురువు, ఐఐటీనే ఇంటి పేరుగా మార్చుకుని ఐఐటి కృష్ణమూర్తిగా తమ కీర్తి పతాకాన్ని ఇంజనీరింగ్ విద్యా గగన సీమలో రెపరెపలాడిస్తూ ప్రతి తెలుగువాడు గర్వించదగిన వ్యక్తిగా అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. నమస్కారం, నా పేరు కృష్ణమూర్తి. ఈ భక్తి టీవీలోని మీరే మీరే మాస్టారు కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు. గురుగారు, మీ వ్యక్తిగత జీవితం గురించి చెప్పండి. నేను 29 ఏప్రిల్ 1960 సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరు అనే గ్రామంలో జన్మించాను. 10th క్లాస్ వరకు స్కూల్ ఎడ్యుకేషన్ అంతా స్వగ్రామమైన చెన్నూరు గవర్నమెంట్ హై స్కూల్లో జరిగింది. హై స్కూల్ తర్వాత పేరెంట్స్ జీవనోపాధి కోసం మహారాష్ట్రకు మైగ్రేట్ కావడంతో హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లోని మా అక్కయ్య విజయ బావ గజాననరావు గారి దగ్గర ఇంటర్మీడియట్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయే వరకు అక్కడే చదువుకున్నాను. ఇంటర్ నాంపల్లి జూనియర్ కాలేజీలో, డిగ్రీ నిజాం కాలేజీలో మరియు ఎంఎస్సి ఉస్మానియా యూనివర్సిటీలోని సైన్స్ కాలేజీలో చదువుకున్నాను. ఎంఎస్సి అయిన తర్వాత బిఎడ్ కూడా పూర్తి చేశాను. మా తల్లి ధాగం అనసూయ, తండ్రి ధాగం బాపు గారు. మా ఫాదర్ వృత్తిరీత్యా పురోహితుడు. నేను ఒక సాంప్రదాయమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. 1987 సంవత్సరంలో నా వివాహం ఉమాతో జరిగింది. నా పేరు ఉమా అండి. జనరల్గా తను కాలేజ్కి వెళ్ళి వచ్చా కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ అని కానీ, మా ఇన్స్టిట్యూట్ అయినా ఏ విషయాలైనా ఇంట్లో మేమందరం చర్చిస్తూ ఉంటాము. స్పెషల్లీ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ గురించి కానీ, వాళ్ళ వర్క్, వాళ్ళు చేసే పద్ధతి అవన్నీ చర్చిస్తూనే ఉంటాము. ఎప్పుడూ ఇన్స్టిట్యూట్కి విద్యకు సంబంధించిన వర్కే ఇంట్రెస్ట్ అండ్ హార్డ్ వర్క్తో చేస్తుంటారండి. మాకు ఫస్ట్ బాబు, మా అబ్బాయి కార్తిక్, ప్రస్తుతం ఐఐటి షికాగోలో ఎంఎస్ చేస్తున్నాడు. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు ఎంఎస్. My name is Karthik. I am a next student of Krishnamurti IIT Academy. I am currently pursuing my Masters in Electrical Engineering at Illinois Institute of Technology, Chicago. I have recently graduated from the same school, majoring in Electrical Engineering and minoring in Applied Mathematics. Krishnamurti sir is not only my father, but he is also a great teacher. Earlier in my high school, math was a real nightmare for me, and he was the one who made math easy to me. It was because of his guidance. It was because of తర్వాత మాకు ఒక పాప, మా అమ్మాయి కీర్తన. ఈ సంవత్సరం అంటే 2010 ఐఐటి జేఈకి ప్రిపేర్ అవుతుంది. హాయ్, నా పేరు కీర్తన. నేను కృష్ణమూర్తి గారి అమ్మాయిని. అండ్ క్లాస్లో మాత్రం హీఈస్ కృష్ణమూర్తి సార్. నాకు సెపరేట్గా పార్షాలిటీ అంటూ ఏమీ ఉండదు. క్లాస్లో అందరూ అందరినీ ఈక్వల్గానే ట్రీట్ చేస్తారు. వేరే స్టూడెంట్స్ని అడిగినా, ఎవరి ఒపీనియన్ అయినా కానీ డాడీ టీచింగ్ చాలా బాగుంటుంది. హిస్ కలెక్షన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇస్ రియల్లీ వెరీ గుడ్. అధ్యాపకుడిగా అడుగులు ఎలా పడ్డాయి? నేను ఎంఎస్సి చివరి సంవత్సరం చదువుతున్నప్పుడే హైదరాబాద్ అస్బెస్టాస్ సిమెంట్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అనే కంపెనీలో, ప్రస్తుతం దాన్ని హైదరాబాద్ ఇండస్ట్రీస్ అంటారు, ఆ కంపెనీలోని R&D ల్యాబ్లో సైంటిఫిక్ అసిస్టెంట్గా జాబ్ దొరికింది. కానీ ముందు నుంచి కూడా నన్ను ప్రభావితం చేసిన కొందరు ఉపాధ్యాయుల వలన టీచింగ్ అంటే బేసిక్గా ఇంట్రెస్ట్ ఉండేది. నాకు 10th క్లాస్లో గణితం బోధించిన గణపతిరావు సార్ గారు, అలాగే ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ టీచ్ చేసిన గజానన్ రావు గారు, వీరు మా బావగారు కూడా. అలాగే
డిగ్రీలో ముఖ్యంగా నిజాం కాలేజీలో మాకు మ్యాథమెటిక్స్ బోధించిన భీమ్సేన్ రావు గారు అనే లెక్చర్, వీళ్ళందరి ప్రభావం వలన జీవితంలో ఎప్పుడైనా టీచింగ్ కెరియర్ను ఎంచుకోవాలని అనుకున్నాను. ఎంఎస్సి కంప్లీట్ అయిన తర్వాత హైదరాబాద్ ఇండస్ట్రీస్లో సాఫ్ట్వేర్ రంగంలో అంటే కంప్యూటర్ డిపార్ట్మెంట్లో జాబ్ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధపడ్డా కూడా టీచింగ్ పై ఉన్న ఆసక్తితో ఆ జాబ్ వదిలేసి లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీలో లెక్చరర్ పోస్ట్ కోసం వచ్చిన ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. అక్కడ లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీలో మ్యాథమెటిక్స్ లెక్చర్గా 1982లో సెలెక్ట్ అయ్యాను. అప్పటి నుంచి అంటే 1982 నుంచి టీచింగ్ ప్రొఫెషన్లోనే స్థిరపడ్డాను. ఐఐటి కోచింగ్ సెంటర్ స్థాపించాలనే ఆలోచన ఎలా కలిగింది? ముఖ్యంగా నాకు ఐఐటి కోచింగ్ అంటే ఆసక్తి ఏర్పడడానికి కారణం లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీలోని విద్యార్థులు. అప్పట్లో అంటే 1982లో హైదరాబాద్లో ఐఐటికి అంత ప్రాధాన్యత లేకుండా ఉండేది. కేవలం లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీలోని విద్యార్థులు, అలాగే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోని కొందరు విద్యార్థులు మాత్రమే ఐఐటి ఎంట్రన్స్కు ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఆ రకంగా విద్యార్థుల ప్రోద్బలం వలన వారి ఆసక్తిని గమనించి నేను కూడా వారితో సరిసమానంగా కష్టపడి లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీలో ఉన్నప్పటి నుంచే నేను ఐఐటి కోచింగ్ స్టార్ట్ చేశాను. ఐఐటి కోచింగ్ అంటేనే ఎంతో క్లిష్టంగా భావిస్తుంటారు కదా, మీరు ఎలా విద్యార్థులకు సులభంగా బోధించగలుగుతారు? జనరల్గా ఐఐటి ఎంట్రన్స్ అంటే దాన్ని మనం ఐఐటి జేఈ అని అంటాము. ఇది ఒక డిఫికల్ట్ పరీక్ష అని, దీనికి ప్రిపేర్ కావడం కష్టమనే అపోహ, ఇది కేవలం అపోహ మాత్రమే ఎంతోమంది విద్యార్థుల్లో ఉంది. కానీ అది నిజం కాదు. సరైన ప్రణాళికాబద్ధమైన పద్ధతితో ప్రిపేర్ అయితే ఐఐటి జేఈ ఏమంత కష్టతరమైన పరీక్ష కాదు. లైక్ మెనీ పీపుల్ సే ఐఐటి జేఈ ఈజ్ నాట్ ఏ డిఫికల్ట్ ఎగ్జామ్ బట్ ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ ఎగ్జామ్. ఆ పరీక్షలోని ప్రత్యేకతను గమనిస్తే కేవలం బట్టి పెట్టి కొన్ని ప్రశ్న జవాబులను చదువుకోకుండా సబ్జెక్టు డెప్త్లోకి వెళ్ళి బాగా సబ్జెక్టును అధ్యయనం చేసి సరైన సాధన చేస్తే అది సాధించడం చాలా చాలా సులభమే. ముఖ్యంగా నేను చెప్పాను, లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీలో ఒక సెక్షన్లో 70 మంది విద్యార్థులుంటే వాళ్ళల్లో 40 మంది విద్యార్థులు ఐఐటిలో సీట్ సాధించేవాళ్ళు. అది చూసిన తర్వాతనే నాకు అర్థమైంది ఏంటంటే ఐఐటి అంత కఠినమైన పరీక్ష కాదు. సరైన పద్ధతిలో పిల్లలకు కోచింగ్ ఇస్తే తప్పకుండా వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు అనే ఉద్దేశంతో ఐఐటి కోచింగ్ నేను ప్రారంభించాను. శ్రీ ధాగం బాపు, శ్రీమతి అనసూయల 5గురు సంతానంలో ఒకరిగా ఏప్రిల్ 29, 1960లో ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు అనే మారుమూల గ్రామంలో జన్మించారు. వీరి ఉన్నత విద్యాభ్యాసమంతా హైదరాబాదులో ఉంటున్న అక్కాబావల సంరక్షణలోనే జరిగింది. నా పేరు గజానన్ రావు. నేను కూడా అధ్యాపక వృత్తికి సంబంధించిన వాడిని. కృష్ణమూర్తి గారు ఇక్కడ ఐఐటి క్లాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత కొంతకాలం వరకు మేము ఇద్దరం కూడా ఒకే ఇన్స్టిట్యూట్లో కలిసి పనిచేశాం. ఆయన నాకంటే చిన్నవాడైనా కానీ అధ్యాపక వృత్తిలో నాకంటే గొప్పవాడిని నేను ఇప్పటికి కూడా ఒప్పుకుంటున్నాను. ఆయన ఒక సక్సెస్ఫుల్ టీచర్గా నేను ఇప్పటికి కూడా భావిస్తున్నాను. నా పేరు విజయ అండి. నేను కృష్ణమూర్తి వాళ్ళ సిస్టర్ను. మా తమ్ముడు ఇట్లా పైకి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా పిల్లలు ఇద్దరు కూడా కృష్ణమూర్తి గారి దగ్గరనే చదివారు. వీళ్ళ ఇన్స్టిట్యూట్లోనే తను పైకి వచ్చాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు యుఎస్లో సెటిల్ అయ్యారండి. నాకు చాలా సంతోషంగా ఉంది మా తమ్ముడు ఇంత పైకి వచ్చినందుకు. ఉపాధ్యాయ వృత్తిపై మక్కువ కారణంగా 1982లో లిటిల్ ఫ్లవర్ కళాశాలలో గణిత శాస్త్ర విభాగంలో అధ్యాపకునిగా చేరారు. ఆ సంవత్సరం నుండే వీరు గురువుగా భావించే ఎంఎన్ రెడ్డి గారి స్ఫూర్తితో ఐఐటి శిక్షణ క్రమానికి శ్రీకారం చేశారు ఐఐటి కృష్ణమూర్తి. అధ్యాపకుడిగా ఎక్కువ సంతృప్తి పొందారా, లేక ఐఐటి శిక్షణాలయం ద్వారా ఎక్కువ సంతోషాన్ని పొందగలుగుతున్నారా? ఇది చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న అండి. నిజంగా చెప్పాలంటే నేను లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీలో పనిచేసినప్పుడు అక్కడ 20 ఏళ్ళు పనిచేశాను. అధ్యాపకుడిగాని ఎక్కువ సంతృప్తి పొందాను. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే నేను ఐఐటి శిక్షణా సంస్థలో అధ్యాపకుడిగానే కాకుండా నిర్వాహకుడిగా కూడా నా పైన రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉంటాయి.
ఆ ఒత్తిడి వలన నేను అనుకున్నంత ఫ్రీగా టీచింగ్ చేయలేకపోతున్నానేమో అని అనిపిస్తుంది. ఈ పరిస్థితి నేను ఉద్యోగం చేస్తున్న లిటిల్ ఫ్లవర్ కాలేజీలో ఉండకపోయేది కాబట్టి నిజంగా చెప్పాలంటే అధ్యాపకుడిగానే నేను ఎంతో సంతృప్తి పొందాను. ముఖ్యంగా లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీలో నేను చేసినంత కాలం అధ్యాపకుడిగా చాలా సంతృప్తి పొందాను. ఈ రంగంలోనే ఎందుకు స్థిరపడాలనుకున్నారు? ఈ రంగంలోనే స్థిరపడాలనుకుంటున్నానండి. చివరి ఓపిక ఉన్నంత వరకు, నా ఆరోగ్యం శరీరం సహకరించినంత వరకు టీచింగే చేయాలని అనుకుంటున్నాను. ఈ రంగంలోనే స్థిరపడాలని అనుకోవడానికి కూడా ఒక కారణం ఏంటంటే, విద్యార్థులకు అంటే ఒక రకంగా సమాజానికి సేవ చేసే అవకాశం ఈ రంగంలో ఉంటుందండి. అంటే మా ఇన్స్టిట్యూట్లో కానీ మేము చెప్పిన చదువుకు డబ్బులు తీసుకుంటున్నాం కాదనట్లేదు, గురుదక్షిణగా ఏదో ఒకటి తీసుకుంటున్నాము. అయినా కూడా ఒక రకమైన సాటిస్ఫాక్షన్, జాబ్ సాటిస్ఫాక్షన్, మనము సొసైటీలో కొందరు మంచి విద్యార్థులను తయారు చేస్తున్నాము, సొసైటీ గ్రోత్లో మన కాంట్రిబ్యూషన్ ఉంది అన్న సాటిస్ఫాక్షన్ ఈ రంగంలో చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నేను ఈ రంగాన్ని ఎంచుకున్నాను. ఐఐటిఏ కాకుండా ఇంజనీరింగ్ కాలేజీ కూడా స్థాపించారు కదా, వాటి వివరాలు తెలియచేయండి. 3 సంవత్సరాల క్రితము మరికొంతమంది మిత్రులతో కలిసి ఘట్కేసర్లో కృష్ణమూర్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ అనే ఇంజనీరింగ్ కళాశాలను, అలాగే కృష్ణమూర్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అనే MBA MCA కళాశాలను కూడా నేను స్థాపించడం జరిగింది. విద్య పైన ఉన్న ఇంట్రెస్టు, విద్యార్థులతో నాకున్న అనుబంధం, విద్యార్థుల పట్ల విద్య పట్ల ఉన్న ఆసక్తి ఈ కళాశాలలు స్థాపించడానికి నన్ను ప్రోత్సహించింది. ప్రస్తుత విద్యా విధానం పట్ల మీ అభిప్రాయం? ప్రస్తుత విద్యా విధానంలో చాలా మార్పులు వస్తున్నాయి. అంటే విద్యార్థుల పరంగా కానివ్వండి, శిక్షణ పరంగా కానివ్వండి, తల్లిదండ్రుల పరంగా కానివ్వండి, అన్ని విధాలుగా. అంటే మేమే చూస్తున్నాం, ఒకప్పుడు ఎంతో దీక్షతో పాఠాలు చదివే విద్యార్థులు ఉండేవాళ్ళు. 1 అవర్ మేము క్లాస్ చెప్తే ఆ క్లాస్ తర్వాత ఇంకో 1 అవర్ మమ్మల్ని బలవంతంగా కూర్చోబెట్టి చెప్పించుకునే లాంటి విద్యార్థులు ఉండేవాళ్ళు. ఇప్పటి విద్యార్థులను చూస్తే ఏమనిపిస్తుందంటే, కేవలం కోరికలు ఉంటున్నాయి. ఐఐటిలో ర్యాంక్ రావాలి, అలాగే ఏదో సాధించాలనే కోరికలు మాత్రమే ఉంటున్నాయి, కానీ దానికి తగినంత శ్రమ వారు పడడం లేదని అనిపిస్తుంది. అలాగే పేరెంట్స్ ఒత్తిడి కూడా విద్యార్థుల మీద చాలా ఎక్కువగా ఉంటుంది. తాము సాధించలేని ఘనకార్యాలన్నింటినీ తమ పిల్లల ద్వారా పేరెంట్స్ సాధించుకోవాలని అనుకోవడము, ఆ రకంగా పిల్లల మీద ఒత్తిడి పెరగడం జరుగుతుంది. అంతేగాక ఈ ప్రసార మాధ్యమాలు, ముఖ్యంగా టీవీ, ఇంటర్నెట్, కంప్యూటర్ గేమ్స్, ఇలాంటి వాటి వలన కూడా విద్యార్థులు బాగా డిస్టర్బ్ అవుతున్నారు. అంటే వాళ్ళను, విద్యార్థులు అంటే ఋషులు మునులు కాదు, వాళ్ళను కూడా అన్నీ వదులుకొని కేవలం చదవండి అంటే వాళ్ళు చదవలేరు. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, డిస్టర్బెన్సెస్ కూడా పెరిగాయి కాస్త. అలాగే విద్యార్థికి తొందరగా ఇన్స్టంటేనియస్ రిజల్ట్స్ కావాలన్న యాటిట్యూడ్ కూడా కొన్ని పెరిగింది. ఇప్పుడు మనం అన్నీ అలాగే చూస్తున్నాం, అన్ని ఇన్స్టంటేనియస్ ఉంటాయి, అలాగే ర్యాంకులు కూడా ఇన్స్టంటేనియస్గా రావాలని అనుకుంటారు. కానీ విద్య అన్నది కొంత సమయం తీసుకొని అభ్యసిస్తూనే వస్తుంది. ఓవర్ నైట్లో ఒక విద్యార్థి ప్రిపేర్ అయ్యి ఐఐటి జేఈ లాంటి పరీక్ష రాయాలంటే చాలా కష్టం. ఈ మార్పు కనబడుతుంది విద్యార్థుల్లో. దీనికి కారణం విద్యా సంస్థల వ్యాపార దృక్పథం కూడా ఒక రకంగా కారణం. విద్యార్థుల్లో ఆసక్తి తగ్గిపోవడానికి, ఒత్తిడి పెరగడానికి 3 కారకులే. విద్యార్థి కారకుడే, ఉపాధ్యాయుడు కారకుడే, అలాగే తల్లిదండ్రులు కూడా కారకులే. ఉత్తమ ఉపాధ్యాయునికి ఉండవలసిన లక్షణాలు ఏమిటంటారు? ఉపాధ్యాయుడనే వాడు నిత్య విద్యార్థి, అలాగే అనంతర అన్వేషి. ఉపాధ్యాయుడు చేయవలసిన పని ఏంటంటే, తనకున్న జ్ఞానాన్ని విద్యార్థులకు పంచిపెట్టి తాను కొత్త విజ్ఞానాన్ని ఆర్జించడం కోసం ముందుకు సాగాలి. అలాంటి డెడికేషన్ ఉన్న ఉపాధ్యాయులు కూడా ఈ మధ్యన తక్కువగానే ఉన్నారు. అలాగే ఉపాధ్యాయుడికి ఉండవలసిన ఇంకొక లక్షణం ఏంటంటే, విద్యార్థి తన స్థాయికి రావాలి అని ఊహించకుండా తాను విద్యార్థి స్థాయికి దిగి విద్యార్థి చేయబట్టుకొని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అంటే స్టూడెంట్ టీచర్ మధ్యన ఒక స్నేహపూరితమైన రిలేషన్ ఉండాలి. విద్యార్థులను కసురుకోవడము, విద్యార్థులపై ఒత్తిడి పెంచడము కాకుండా విద్యార్థిని ఒక ఫ్రెండ్ లాగా భావించి విద్యార్థి యొక్క శ్రేయోభిలాషిలాగా ఉపాధ్యాయుడు ఉండాలి. అలాగే విద్యార్థులు కూడా ఉపాధ్యాయులను గౌరవించి వాళ్ళు ఏం చెప్పినా కూడా తమ మంచి కోసమే,
తమ భవిష్యత్తుకు పునాది వేయడం కోసమే అని భావించి వాళ్ళ వైపు ఒక నెగటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోకుండా పాజిటివ్గా ఆలోచిస్తే ఆ రిలేషన్ అనేది బ్రహ్మాండంగా మెయింటైన్ అవుతుంది. Hello, my name is Karan and I'm preparing for IIT JEE 2010 and I'm getting the coaching from Krishnamurti IIT Academy and I feel very satisfied from what I have got in this institution, mainly because of the teaching and because of the excellent teamwork that they have in the institution, and I'm completely impressed and by the teaching of Krishnamurti sir, who has given us so much confidence and responsibility to work hard. And I feel very grateful to sir for giving us such an opportunity to get the teaching from him, and I feel very honored in the fact also. ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినప్పటి నుంచి నాకు మ్యాథ్స్ మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చింది అండ్ సార్ టీచింగ్ చాలా ఇంట్రెస్ట్ కూడుకుని ఉంటుంది అండ్ సార్ కలెక్షన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా నాకు చాలా బాగా నచ్చుతుంది. కృష్ణమూర్తి ఐఐటి అకాడమీ స్టూడెంట్స్ని చాలా ఒక పట్టుదలతో ఒక మంచి భవిష్యత్తు యోనికి చాలా మంచి కృషి చేస్తున్నది అండ్ ఐ థింక్ ఐఎమ్ సో లక్కీ టు జాయిన్ దిస్ ఇన్స్టిట్యూట్. ఎంతో మంది ఐటీఐ జేఈఈ విద్యార్థులకు ఒక పక్క తమ శిక్షణాలయంలో శిక్షణ ఇస్తూ టీవీ మాధ్యమం ద్వారా విద్యార్థులకు ఉపయోగకరమైన ప్రసంగాలు చేస్తూ ప్రత్యక్షంగా తమ సంస్థల ద్వారా పరోక్షంగా మీడియా ద్వారా వేలాది మంది విద్యార్థులకు విశ్రమించని సదా తన సేవలందిస్తున్న ప్రతిభాశాలి ఐఐటి కృష్ణమూర్తి. వీరికి చిన్నతనంలో లెక్కలంటే తగని భయం. ఈ భయాన్ని పోగొట్టిన తన చిన్ననాడు లెక్కలు నేర్పిన ఉపాధ్యాయులు, తనను వారి ఇంట్లోనే ఉంచుకుని లెక్కలు నేర్పిన బావ గజాననరావు, ఎందరో మహానుభావులు, వారందరికీ నా వందనాలు అంటూ స్మరించుకుంటారు ఐఐటి కృష్ణమూర్తి. నా పేరు ప్రతిభ. నేను కృష్ణమూర్తి ఐఐటి అకాడమీలో 2011 ఐఐటి జేఈ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. కృష్ణమూర్తి సార్ ఎస్పెషల్గా చాలా బాగా చెప్తారు. ఆయన టీచ్ చేస్తున్నప్పుడు అందరికీ చాలా క్లియర్గా అర్థమవుతుంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే మేము చాలా ఫ్రీగా ఆయన్ని అడుగుతాము. ఆయన చాలా ఇంకా ఫ్రీగా ఆయన స్టూడెంట్స్ని తన పిల్లల్లాగా ఫీల్ అవుతూ చెప్తారు. గణితం పట్ల విద్యార్థుల్లో ఉన్న భయాన్ని, ఆందోళనని తొలగించాలంటే ఏం చేయాలి? ఇది సర్వసాధారణమైన విషయం అండి. ఎంతో మంది విద్యార్థులకు ముఖ్యంగా ఎర్లీ స్టేజ్లో స్కూల్ స్థాయిలో గణితం అంటే భయం ఉంటుంది. చాలామంది విద్యార్థులు మ్యాథమెటిక్స్ అంటే భయపడుతుంటారు. దానికి కారణం ఏంటంటే మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కేవలం తాము చదువుకుంటే విద్యార్థికి వస్తాయి. కానీ మ్యాథమెటిక్స్ మట్టుకు మ్యాథమెటిక్స్ విద్యార్థి నేర్చుకోవాలంటే ఉపాధ్యాయుడి పాత్ర కూడా చాలా ఉంటుంది. ఇది కష్టతరమైంది కాదని, తేలికైంది అని తెలియచెప్పాలి. అలాగే లోవర్ లెవెల్ ప్రాబ్లం నుంచి హయ్యర్ లెవెల్ ప్రాబ్లంను సాల్వ్ చేసే టెక్నిక్తో బోధన చేస్తే విద్యార్థికి మ్యాథమెటిక్స్ అంటే ఆసక్తి పెరుగుతుంది. అలాగే మ్యాథమెటిక్స్ బోధించే టీచర్స్కున్న ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మిగతా సబ్జెక్ట్స్కు ఎవ్రీడే లైఫ్లో ఉన్నట్టుగా అప్లికేషన్స్ను మనం మ్యాథమెటిక్స్లో వివరించడానికి అవకాశం ఉండదు. అంటే ఫిజిక్స్ టీచరు ఎలక్ట్రిసిటీ గురించి చెప్తున్నప్పుడు ఓ బల్బును, ఓ ఫ్యాన్ను చూపిస్తాడు. అలాగే బాటనీ టీచరు బాటనీ గురించి చెప్తున్నప్పుడు మొక్కలను, చెట్లను ఇలా చూపిస్తుంటారు. మ్యాథమెటిక్స్ మేము చెప్తున్నప్పుడు మాకు అవకాశాలు ఉండవు. కాబట్టి తనకు తానుగా ఉపాధ్యాయుడు కొంత శ్రమించి మ్యాథమెటిక్స్ను ఎవ్రీడే లైఫ్తో అనుసంధానిస్తూ, అన్వయిస్తూ బోధన చేస్తే విద్యార్థులకు త్వరగా అర్థమవుతుంది. మ్యాథమెటిక్స్లో ఉన్న ఇంకొక విశేషం ఏంటంటే బోధనతో పాటు సాధన కూడా ఎంతో అవసరం. బోధించినప్పుడు అర్థమవుతుంది, సాధన చేయకుంటే మళ్ళీ విద్యార్థులు మర్చిపోతారు. కాబట్టి బోధన, సాధన అనే రెండు విషయాలను సమపాళ్లలో చూసుకుంటూ ఉపాధ్యాయుడు మ్యాథమెటిక్స్ బోధిస్తే విద్యార్థులు తేలికగా అర్థం చేసుకోగలుగుతారు. మన విద్యార్థులు ఐఐటిలో మరిన్ని సీట్లు సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం మిగతా అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ నుంచే ఐఐటీల్లో సీట్లు సాధిస్తున్న విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంది.
ఇది మరింత కూడా మనం పెంపొందించడానికి అవకాశం ఉంది. మన విద్యార్థులు ఎక్కువ మంది సీట్లు సాధించాలంటే ముఖ్యంగా మనం చేయవలసిన పని ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఐఐటి జేఈ గురించిన అవేర్నెస్ను ఎక్కువగా తీసుకురావాలి. ఐఐటీల్లో విద్యార్థులు ర్యాంకులు సాధిస్తున్నా, ఐఐటి ఎంట్రన్స్లో విద్యార్థులు ర్యాంకులు సాధిస్తున్నా కూడా దీంట్లో ఎక్కువ శాతం మంది సిటీ వాళ్ళే, పట్టణ విద్యార్థులే, నగరంలోని విద్యార్థులే ఉంటున్నారు. అంటే కొందరు రూరల్ విద్యార్థులు ఉన్నా కూడా వాళ్ళు సిటీస్కి వచ్చి, ముఖ్యంగా హైదరాబాద్కి వచ్చి కోచింగ్ తీసుకుంటేనే వాళ్ళకి ఐఐటీలో సీట్లు వస్తున్నాయి. కోచింగ్ అందుబాటులో లేని విద్యార్థులు ఎంతోమంది గ్రామాల్లో ఉన్నారు. అండ్ ప్రతిభ అనేది కేవలం పట్టణాల్లోనే ఉంటుందనుకోవడం పొరపాటు. మా ఇన్స్టిట్యూట్లో కూడా చూస్తున్నాం. మేము గత 2 సంవత్సరాల నుంచి మహబూబ్ నగర్కు చెందిన విద్యార్థులు, లాస్ట్ ఇయర్ మా దగ్గర రాఘవేంద్ర అని మహబూబ్ నగర్ గవర్నమెంట్ హై స్కూల్లో 10th క్లాస్ చదివిన విద్యార్థి మా దగ్గర ఉండేవాడు. తనను తాను తక్కువగా అంచనా వేసుకునేవాడు. ఆ విద్యార్థి బ్రహ్మాండమైన ర్యాంకును ఐఐటి జేఈ 2009లో సాధించాడు. ఇలా గ్రామాల్లో కూడా ప్రతిభ ఉన్న విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్లకు కోచింగ్ తీసుకునే సౌలభ్యం లేకపోవడం వల్ల, అలాగే పట్టణాలకు వెళ్ళే ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల ఆ ర్యాంకులను మనం మిస్ అవుతున్నామని చెప్పాలి. కాబట్టి గ్రామీణ విద్యార్థుల మీద కూడా ఐఐటి కోచింగ్ సెంటర్లు కానివ్వండి, కోచింగ్ ఇచ్చే సామర్థ్యం ఉన్న వ్యక్తులు కానివ్వండి, కొంత కాన్సన్ట్రేషన్ చేస్తే, ఆ ఐఐటి జేఈ అవేర్నెస్ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే తప్పకుండా మనం మరిన్ని ర్యాంకులు సాధించవచ్చు. మా ఇన్స్టిట్యూట్ వైపు నుంచి నేను కానీ సొంతగా వెళ్ళడము, అలాగే మా దగ్గర పనిచేసే మిగతా ఉపాధ్యాయులను తీసుకొని కొన్ని గ్రామాల్లో మేము ఈ ప్రోగ్రాం కూడా కండక్ట్ చేశాం. రీసెంట్లీ వరంగల్ దగ్గరే ఉన్న నర్సంపేటలో ఇలాంటి సెమినార్సు, అలాగే జేఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఐఐటి జేఈలో మీరు ర్యాంకు సాధించవచ్చు, అది కష్టతరమైన పని ఏం కాదు అనే కాస్త ఎంకరేజ్మెంట్ కనుక మనం గ్రామీణ విద్యార్థులు తీసుకురాగలిగితే మనం మన ర్యాంకుల సంఖ్యను 2 చేసుకునే అవకాశం కూడా ఉంది. చివరిగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మీరిచ్చే సూచనలు? ముందుగా విద్యార్థులకు పట్టుదలతో అభ్యసిస్తే, ముందుకెళితే దేన్నైనా సాధించవచ్చు. ఏది కూడా ఇంపాసిబుల్ కాదు. ఐఐటి జేఈ ఏమంత కష్టతరమైన పరీక్ష కాదు. పట్టుదలతో, దీక్షతో ఆ 2 ఏళ్ళు, ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు ఒక యజ్ఞంలా చదివితే తప్పకుండా మీకు సీట్ వస్తుంది. మీరు నిరాశ చెందవలసిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఎంత కష్టపడ్డా ఐఐటీలో సీటు రాకున్నా కూడా మీరు పడిన శ్రమ ఎన్నటికి కూడా వృధా కాదు. అది మీకు మీ లైఫ్లో తప్పకుండా పనికొస్తుంది. అలాగే పేరెంట్స్కు నేను ఇచ్చే సలహా ఏంటంటే, విద్యార్థులను మీరు ఒత్తిడి చేయకండి, విద్యార్థులపై ఒత్తిడి పెంచకండి. మీరు ఇది సాధించాలి, అది సాధించాలి అని అనకండి. వాళ్లకు ఆసక్తి ఉన్న రంగంలో వాళ్ళను ప్రోత్సహించడానికి ప్రయత్నం చేయండి. అంటే మళ్ళీ ఇక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది. ఆసక్తి ఉన్న రంగం అంటే చదువు అంటే చాలామందికి ఆసక్తి ఉండదు. డాన్స్లో, మ్యూజిక్లో పాటలు పాడాలంటే ఆసక్తి ఉంటుంది. కాబట్టి ఇక్కడ పేరెంట్స్ ఏం చేయాలంటే విడమర్చి చెప్పాలి. ఏ రంగంలో ఎంత అవకాశాలు ఉన్నాయి, ఏ రంగంలో విజయం సులువుగా వస్తుంది అంటే విద్యారంగంలోనే అని చెప్పొచ్చు. ఆ రకంగా వాళ్ళలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి తప్ప బలవంతంగా వాళ్ళపై రుద్దడం మంచిది కాదు. ఇకపోతే ముఖ్యంగా విద్యార్థులు, తల్లిదండ్రుల తర్వాత గురుతరమైన బాధ్యత ఉపాధ్యాయుడిపైనే ఉంటుంది. కాబట్టి విద్యార్థులను మార్కులు సాధించే, ర్యాంకులు సాధించే యంత్రాల్లాగా భావించకుండా వాళ్ళను వెన్నుదట్టి ప్రోత్సహించి వాళ్ళ వల్ల ఎంతవరకు సాధించగలుగుతారో అంతకంటే కాస్త ఎక్కువ సాధించే ప్రయత్నమే చేయాలి. కానీ ఒత్తిడికి గురి చేయడము, కోచింగ్ పేరుతో, టీచింగ్ పేరుతో ఉదయం నుంచి సాయంత్రం దాకా బంధించడము, నిర్బంధ విద్య అనేది అంత మంచిది కాదు. ఇన్స్పైర్ చేయాలి స్టూడెంట్ను, కానీ ప్రెషరైజ్ చేయడం మంచిది కాదని నా సలహా. తమ శిక్షణ సంస్థలైన కృష్ణమూర్తి ఐఐటి అకాడమీతో పాటు కేఐటిఈ, కేఐఎం అనే తమ సంస్థలకు కూడా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ తనదైన శైలితో ముందుకు పురోగమిస్తున్నారు. తమ శిక్షణ సంస్థలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఐఐటి, జేఈఈలలో మొదటి ర్యాంకులు సాధించి తద్వారా మేధావులైన యువశక్తిని భరతగడ్డ పురోభివృద్ధికి తోడ్పడాలనే వారి సత్సంకల్పం అభినందనీయం. ఈ మీరే మాస్టారు కార్యక్రమం ద్వారా నా ఆలోచనలను మీతో పంచుకునే అవకాశం కల్పించినందుకు, ఓపికగా ఇంతసేపు మీరు ప్రోగ్రాంను వీక్షించినందుకు మీకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. అలాగే
ఈ అవకాశం నాకు కల్పించిన భక్తి టీవీ ఛానల్ కూడా ధన్యవాదాలు. నమస్కారం. ఈ మాస్టర్ గారి చిరునామా ధాగం కృష్ణమూర్తి, డోర్ నంబర్ 2-2-185/53/4, సోమసుందర్ నగర్, భాగంబర్పేట్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 04027401234. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేయండి. మా చిరునామా భక్తి టీవీ, రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నంబర్ 92, జూబ్లీస్, హైదరాబాద్ 5,33,000.